రఘురామ గారికి, కేశవరామ గారికి కూడా వందనాలు. క్రిస్మస్ అందరికీ తెలిసిందే. మన అన్ని సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటాం. లాస్ట్ ఇయర్ ఇదే క్రిస్మస్ మనము నర్సిటీ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం. ఆ క్రిస్మస్కి ఎంతో ఆటంకాలు ఎదురొచ్చినప్పటికీ కూడా ఘనంగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించారు. చెప్పండి హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నామంటే దైవ సేవకులు అందరూ చేసిన ప్రార్థన. యేసుక్రీస్తు వారి గురించి అందరికీ తెలుసు, కానీ బైబిల్ గ్రంథం ఒక విషయాన్ని చెప్తా ఉంది. ఆయన లోక రక్షకుడు. చెప్పండి, ఎవరైనా యేసుక్రీస్తు వారికి మరొక పేరుంది, ఆయన లోక రక్షకుడు అని ఆయన పేరుంది. కాబట్టి లోకం అంటే ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలకు ఆయన మనుషులందరికీ దేవుడై ఉన్నాడు. కాబట్టి లోక రక్షకుడైన మన ప్రభు మన కొరకు, మన జీవితాలను మార్చడం కొరకు, మన బ్రతుకులను సరిదిద్దడం కోసం ఈ లోకానికి వచ్చారు. కాబట్టి లోకాన్ని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆ లోక రక్షకుని చేరుకొని ఆయన మార్గంలో నడుస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకొని అనేక రీతులుగా ఇబ్బందులు అనే కొలుగు నుంచి బయటికి వచ్చి ఆయన మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో, ఆ ప్రేమ మార్గంలో నడిచి మనమందరూ కూడా ఆయన రాజ్యం, పరలోక రాజ్యంలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమమించిన భాష గారికి, దేవ సేవకులకు, అన్నగారికి కూడా